ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాకాంక్షలు. బాగున్నారా? ఈ రోజు వాక్య ధ్యానంలో భాగంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనము కొన్ని మాటలు చదువుకుందాము. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగే చేశాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొందటానికి ఎవరి దగ్గరికి వచ్చారంటే యోహాను గారి దగ్గరికి వచ్చారు. అంతకుముందు పై వచనాలు మనం చూస్తే యోహాను గారి మాటలు ఏంటంటే, ఆయన రాబోతున్నాడు, ఆయన చెప్పులను విప్పటానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పి చాలా మందికి బాప్తిస్మం ఇస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు అంతటి వారు, దేవుడు మనిషి అవతారంలో భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య ఎవరి దగ్గరికి వస్తా ఉన్నాడంటే యోహాను గారి దగ్గరికి వస్తా ఉన్నాడు. దేని కొరకు? బాప్తిస్మం తీసుకోవడానికి. అయితే యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం అవసరమా? యేసుక్రీస్తు వారు కూడా అందరిలాగా బాప్తిస్మం పొందాల్సిన అవసరం ఏదైనా ఉందా? ఆయన తప్పకుండా బాప్తిస్మం తీసుకుంటేనే ఆ యొక్క ఆజ్ఞలన్నీ పాటించినట్ట అంటే కనుక అసలు యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరమే ఉందండి. ఆయనే దేవుడు, ఆయనే నిత్య జీవము, ఆయనే మార్గము, ఆయనే రక్షణ. మరలా ఆయన బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఒకే ఒక్క కారణాన్ని బట్టి ఏంటంటే, నేను ఉన్న మాదిరిగా నేను ఎలా జీవించానో మీరు కూడా నాలాగా జీవించండి. నేను ఎలా బాప్తిస్మము పొందానో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఏ విధంగా నేను బాప్తిస్మం పొందుతున్నానో మీరు కూడా పొందండి. భగవంతుడినైనా నేనే బాప్తిస్మం పొందుతుంటే మీరెందుకు పొందకూడదు? మీరు కూడా ఖచ్చితంగా పొందాల్సిందే అనే విషయాన్ని మనకు అక్కడ బోధించటం కోసం ఆయన బాప్తిస్మం తీసుకున్నారు. అసలు యేసు కంటే గొప్పవారు ఎవరున్నారు? మనం ఎప్పుడైనా బాప్తిస్మం పొందాలంటే మనము ఎవరిని దగ్గరికి వెళ్తాము అండి? మన దైవజనుల దగ్గరకో, ఏదైనా గొప్ప మీటింగ్స్ జరుగుతుంటే ఎవరైనా గొప్ప ప్రవక్తల దగ్గరకో, మంచిగా దేవుని చేత వాడబడుచున్నటువంటి ఆత్మీయ పూర్లైనటువంటి దైవజనుల దగ్గరకు పరిగెట్టుకుంటా వెళ్ళి, అయ్యా మీరు మంచి అభిషేకింపబడిన వాళ్ళు, ఎంతో దేవుని సేవలో బహుబలంగా వాడబడుచున్నారు, మీ ద్వారా నేను బాప్తిస్మం పొందాలని మనకంటే బాగా అన్ని విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో మంచిగా వాడబడుతున్న వారికి, అలాంటి వారి దగ్గరికి వెళ్ళటానికి మనం ఇష్టపడతాం. అంతేగాని మనకంటే తక్కువ అంటే ఆత్మీయ విషయాల్లో అంటే బైబిల్ విషయాల్లో కానీ, చర్చికి సంబంధించిన విషయంలో కానీ, ఈ యొక్క ఆత్మీయ విషయాల్లో తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం పొందాలి అసలు మనం అనుకోము. ఎప్పుడు కూడా మనము ఎక్కువగా వాడబడుచున్న వాళ్ళు, ఎక్కువగా అద్భుతాలు చేస్తున్న వాళ్ళు, దేవుని చేతిలో విరివిగా ఉపయోగపడుచున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బాప్తిస్మం పొందాలనుకుంటాం. హల్లెలూయా. అయితే యేసు కంటే గొప్పవాడైతే ఏమీ కాదు కదా యోహాను గారు. యోహాను గారు ఒక మనిషి, మామూలు మనిషి, తల్లి గర్భం నుండి పుట్టినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక మానవుడు. అయితే యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇవ్వాలంటే యేసుక్రీస్తు గారిని మించిన వ్యక్తి ఎవరు లేరు కాబట్టి యోహాను గారి ద్వారా ఆయన బాప్తిస్మం పొందుతున్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ యోహాను గారి ద్వారా పొందుతున్నంత మాత్రాన యోహాను గారే ఎక్కువని, యేసుక్రీస్తు వారు తక్కువని కాదు. కానీ ఇక యోహాను గారిని మించినటువంటి మంచి విషయాలను పాటిస్తూ దేవుని రాజ్యం కొరకు ప్రకటిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నటువంటి ఎవరు లేరు కాబట్టి యోహాను గారి గురించి ఒక మాట రాశారు. ఏమనంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని వాక్యం సెలవిస్తుంది. అయినా పరలోక రాజ్యంలో అల్పుడు అతని కంటే గొప్పవాడు అన్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు యోహాను కంటే మనుషుల్లో గొప్పవాడు లేరు కాబట్టి, యేసుక్రీస్తుని మించిన మనిషి కూడా లేరు కాబట్టి యేసుక్రీస్తు వారు యోహాను గారి ద్వారా బాప్తిస్మం పొందారు. అంటే ఇతను నాకంటే గొప్పవాడా, ఇతను నాకంటే పెద్దవాడా, చిన్నవాడా, లేకపోతే నేను ఈయన దగ్గర తీసుకోవడం అని అనుకోలేదు. కానీ
బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే నేను ఒక మాదిరికరంగా ఉండాలి, బాప్తిసం తీసుకోవాలి. అయితే నాకంటే పై వాళ్ళు లేరు, ఆయనే భగవంతుడు, ఆయన మించి ఎవరు ఉంటారంటే ఎవరు ఉండరు. కాబట్టి ఆయన కన్నా మానవులలో గొప్ప వాళ్ళని చూసుకొని మానవుల్లో దేవుణ్ణి మాటలను అనుసరిస్తున్న వాళ్ళని ఎంచుకుని ఆయన బాప్తిసం పొందారు. అంటే మనం ఎప్పుడు కూడా అక్కడ సందర్భాన్ని బట్టి వీళ్ళు నాకంటే గొప్పవాళ్ళ కాదా, నాకంటే అధికులా కాదా, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళ కాదా, నాకంటే బాగా జ్ఞానం కలిగిన వాళ్ళ కాదా, నాకంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరిజ్ఞానం ఎక్కువ ఉందా లేదా, వీళ్ళకు వరాలు ఉన్నాయా, వీళ్ళకు ఫలాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో అన్వయిస్తబడుతున్నాయా లేవా అని ఎప్పుడు కూడా మనం అలాగా సరిపోల్చుకోకూడదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని వాక్యం సెలవిస్తా ఉన్నట్లు వీళ్ళు మనకంటే యోగ్యులా కాదా, వీళ్ళు మనకంటే అధిక స్థాయిలో ఉన్నవారు కదా ఎప్పుడు కూడా తలంచవద్దు నా ప్రియ సహోదర సహోదరి. నీకంటే కూడా నీ పక్కవాడు యోగ్యుడని ఎంచాలని ఫిలిప్పీ పత్రిక మనకు సెలవిస్తా ఉంది. తనకంటే కూడా పక్క వాళ్ళు యోగ్యులుగా ఎంచాలంట. అంతేగాని వీళ్ళు మనకంటే సరిపోతారా లేదా, వీళ్ళు మన కులమా కాదా, వీళ్ళ మన స్థాయి కాదా, మనలాంటి వాళ్ళ కాదా అని ఎప్పుడూ కూడా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఆర్థిక వ్యవస్థను బట్టి, పలుకుబడిని బట్టి, రాజకీయటువంటి విషయాలను బట్టి నువ్వు ఆ స్థాయిలో సరితూచుకుంటే గనక నిజ క్రైస్తవుడు నువ్వు కావు అని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వంటి వారే యోహాను చేత బాప్తిస్మం పొందారు. ఆయన అంటున్నాడు, నేను నీ చేత పొందాలి కానీ నువ్వు నా చేత పొందటం ఏంటాయి అంటే ఇప్పుడు ఇలాగ జరగటము అవసరమైనది కానీ అని అంటున్నారు. చూసారా, మళ్ళీ యోహాను గారు కూడా తగ్గింపు స్వభావం అక్కడ కనబడతా ఉంది. ఏంటంటే నేను గొప్పవాడిని, యేసే కంటే గొప్పవాడిని కాబట్టే ఆయన నా దగ్గర బాప్తిసం పొందుతున్నారని హెచ్చుకోలేదు యోహాను గారు. నేను నీకు ఇవ్వటం ఏంటయ్యా అని ఆయన అక్కడ తగ్గింపు స్వభావం అక్కడ చూపిస్తా ఉంటే, యేసుక్రీస్తు అంతటా ఆయన భగవంతుడైనటువంటి క్రీస్తు యోహాను గారి దగ్గరికి వెళ్ళి ఆయన తగ్గింపు స్వభావం చూపిస్తున్నారు కాబట్టి ఈయన హెచ్చింపబడ్డారు, ఆయన హెచ్చింపబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు యోహాను గారు నేను లేకపోతే యేసుక్రీస్తుకి బాప్తిసం ఇచ్చేవాళ్ళు లేరు, నేను ఉండబట్టే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నారు, యేసు కంటే నేను గొప్పవాడిని అని ఎక్కడా కూడా ఆయన ప్రచారం చేసుకోలేదు. మన పత్రికలన్నీ తిరగవేసిన, బైబిల్ అంతా తిరగవేసినా సరే యోహాను గారు ఎక్కడా కూడా ఆయనకు ఆయన అధికమైనటువంటి వ్యక్తిగా కూడా ఎక్కడా కనబరుచుకోలేదు. హల్లెలూయా. అయితే మనం ఏమనుకుంటామంటే ఎవరో మన దగ్గరికి వచ్చి అండి నా గురించి ఈ విధంగా ప్రార్థన చేయండి అంటే మనం అనుకుంటాము, అబ్బా నేను చాలా ఆత్మీయురాలు కదా, చాలా ఆత్మీయుని కదా, అందుకే వీళ్ళు నన్ను అడుగుతున్నారు అనుకుంటారు చాలా మంది. అండి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మా యొక్క బాబు గురించి మీ ప్రార్థనలో పెట్టండి, మా పాప గురించి మీ ప్రార్థనలో పెట్టండి, ఒకసారి మీరు మా ఇంటికి రండి, మా కుటుంబంలో ఉన్న సమస్యల గురించి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మీరు 2 మాటలు మాకు చెప్పెళ్ళండి అంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకంటే మనం అధికులం కాబట్టి, వాళ్ళకంటే మనం ఆత్మీయతలో బాగా పెద్ద స్థాయిలో ఉన్నాం కాబట్టి, దేవుడు మనల్ని బహుబలంగా వాడుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు మనల్ని పిలుస్తున్నారు అనుకుంటాం. ఎప్పుడైనా వచ్చి మన ముందు మోకరించి నా గురించి ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయని మన చేయి తీసుకెళ్ళి వాళ్ళ తల మీద పెట్టుకుంటే నేనే కదా భగవంతుడిని, నాకే కదా దేవుడు ఎక్కువ వరాలు ఇచ్చాడు, నాకే కదా దేవుడు ఎక్కువ ఫలాలు ఇచ్చాడు, అందుకే నా ముందు మోకరిస్తున్నారని చెప్పి వాళ్ళేదో తక్కువ అయిపోయినట్టు వీళ్ళేదో ఎక్కువ అయిపోయినట్టు భావించేటటువంటి మనుషులు లేకపోలేరు. హల్లెలూయా. కానీ వాళ్ళు మనల్ని ప్రార్థన రిక్వెస్ట్ అడిగినంత మాత్రాన మనం ఓకు పెద్ద హై స్థాయిని ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళేదో వచ్చి 4 మాటలు మా ఇంట్లో చెప్పండి అని చెప్పినంత మాత్రాన నా అంత ఆత్మీయుడు లేదు, నా అంత ఆత్మీయురాలు ఎవరూ లేరని వాళ్ళేదో తక్కువలాగా నువ్వేదో ఎక్కువలాగా ఎప్పుడు కూడా తలంచకూడదు. హల్లెలూయా. ఎప్పుడైనా కానీ ఇది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో, ఇది దేవుడిచ్చినటువంటి ఒక బహుమానం అని ఎప్పుడు భావిస్తావో, వాళ్ళకంటే నేను అధికమైన విధానం ఏమీ కాదు కానీ వాళ్ళు ఎందుకో మనల్ని రమ్మంటున్నారు కాబట్టి ఒక మాట చెప్తే బానే ఉంటది కదా, ఒక అడుగు వాళ్ళ ఇంట్లో వేస్తే బానే ఉంటది కదా అని తలంచి నిన్ను నువ్వు తగ్గించుకుని వెళ్ళాలి. కానీ నన్ను పిలిచారు నేను వెళ్ళాను, నాకు కుర్చీ చేయలేదేంటి, నేను వెళ్ళాను వాళ్ళు నన్ను పిలవబట్టే వెళ్ళారు, నన్ను సత్కరించట్లేదేంటి, నన్ను గౌరవించట్లేదేంటి, అందరూ నా ముందు చేతులు కట్టుకోవట్లేదేంటి, అందరూ నా ముందు వచ్చి మోకరించట్లేదేంటి అని మనస్సులో నువ్వు ఏదైతే తలంచుతూ ఉంటావో, ఏ విధానమైతే ఆలోచిస్తూ ఉంటావో
అది బయటకు కనపడకపోయినా నీ క్రియల ద్వారా అది వ్యక్తమైపోతా ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటలను బట్టి, అక్కడ చేస్తున్న చేష్టలను బట్టి వాళ్ళకి అర్థమైపోతా ఉంటుంది. అయితే వాళ్ళు ఈయన గొప్పవాడు కదా, వరాలు కలిగిన వాడు కదా, ఈమె ఫలాలు కలిగిన వ్యక్తి కదా, అద్భుతాలు చేసే వ్యక్తి కదా, ప్రవచన వరము ఈ యొక్క దైవజనరాలకు ఉంది కదా అని చెప్పి వాళ్ళు తగ్గించుకోవచ్చే కానీ నీ అంతరంగాన్ని పైన భగవంతుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కంటికి కనబడిన సృష్టం ఏది లేదని హెబ్రీ ప్రతి సెలవిస్తా ఉంది. కాబట్టి నువ్వు అంతరంగంలో కూడా హెచ్చుపోవద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇలాంటి సందర్భాన్ని బట్టి నేను ఒక మాట మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. గొప్ప దైవజనులు, బాగా వాడబడినటువంటి గొప్ప దైవజనులు ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు, కానీ నేను బాగా ఇష్టపడేటటువంటి కొంతమంది దైవజనుల్లో ఆయన కూడా ఒకళ్ళని చెప్పవచ్చు. ఆయన బహుబలంగా వాడబడుతూ బాగా అన్ని దేవుని యొక్క వరాలను పొందుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. అయితే ఈయన గురించి వేరే ఒక వ్యక్తి దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయనకి ఏంటంట, ఆయన చేసే అన్ని జిమ్మిక్కులు, మ్యాజిక్లు, ఆయన దగ్గర ఏముంది, కావాలని చేస్తా ఉన్నారని ఏదేదో రకరకాల మాటలు, రకరకాలుగా ఇలా నిందలు, అవమానాలు వేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారనమాట. అయితే ఈ దైవజనులకి ఆ నోట ద్వారా ఆ మాట చెవినబడింది. ఏమని, పలానా వ్యక్తి నీ గురించి ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు, పలానా వ్యక్తి ఈ విధంగా నిన్ను అవమానిస్తా ఉన్నాడు, పలానా వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు అని ఆ చెవిన పడింది. చెవిన పడిన తర్వాత ఈ దైవజనులు ఏం చేశారంటే, ఒకరోజు ఏదో సందర్భంలో ఒక మీటింగ్కి వెళ్తే ఈయన్ని మాట్లాడిన వ్యక్తి అక్కడ కనబడ్డారు. కనబడినప్పుడు ఏం చేశారంటే ఈ దైవజనులు ఏం మాట్లాడకుండా ఆయన దగ్గరికి వెళ్ళి నా గురించి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఆయన ముందు ఈ దైవజనులు మోకరించారంట. మోకరిస్తే ఆయన ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. చూస్తా ఉంటే ఏంటి నేను ప్రార్థన చేయడం ఏంటంటే, పర్లేదు మీరు నాకు ప్రార్థన చేయండి అని చెప్పి బలవంతంగా ఆయన చేయి తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టించుకుని ఈయన మోకరించారంట. దైవజనులు మోకరించారు, ఆ వ్యక్తి ముందు మోకరించి ప్రార్థన చేయమంటున్నారు. సరే అని చెప్పి ప్రార్థన చేయమంటున్నారు, కానీ చేశాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఈయన లెగిసి ఆయన దగ్గర ఎంత ఉందో ఏముందో కూడా తెలియదు, అప్పుడే మీటింగ్కి వెళ్ళి వచ్చారంట, కానుక ఇచ్చారంట. ఆ డబ్బులు తీసుకువెళ్ళి ఆయన చేతిలో పెట్టి ఇదే చిన్న కానుక ఉంచండి అయ్యా అని చెప్పేసి వచ్చేసారంట. వచ్చేసిన తర్వాత ఈ మాటలు మాట్లాడిన వ్యక్తి ఒక ఉత్తరం రాశాడంట. ఏమనంటే, దైవజనుడైనటువంటి ఫలానా పేరు నేను చెప్పట్లేదు కానీ, అయ్యా మీరు నా చేత ప్రార్థన చేయించుకున్నారు, వాస్తవానికి నేను మీ చేత చేయించుకోవాలి. మీరు నాకు కానుక ఇచ్చారు, ఆ కానుక కొన్ని వేల రూపాయల కానుకంట. ఆ వ్యక్తి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా అని ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ దైవజనులు పెట్టినటువంటి కానుక ఆ కరెంటు బిల్లుకి సరిపడా ఉందంట. హల్లెలూయా. దేవుడు చూసారా, ఎటువైపు నుంచి సహాయం చేస్తారో తెలియదండి. మనం అనుకుంటాం మన పరిస్థితి ఏంటి, ఈరోజు ఎలా గడుస్తుంది, ఇప్పుడు ఫీజులు ఎవరు కడతారు, మన పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, మనకి దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మనకున్నటువంటి సమస్యను బట్టి, మనకున్న ఉద్యోగం వంటి ఒత్తిడిని బట్టి, ఈ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, దీనిలో ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, మనం ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం అని రకరకాల మన మైండ్ అటు ఇటు తిరిగిపోతా ఉంటది కదండి. అయితే నువ్వు దేవుని పరిపూర్ణంగా ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు ఎటువైపున వస్తుందో నీకే తెలియదు, ఎవరు సహాయం చేస్తారో నీకే తెలియదు, ఏ విధంగా ఆ కార్యం చక్కబడుతుందో నీకే తెలియదు ప్రియులారా. అదే విధంగా ఈ యొక్క వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బులు ఆ కరెంటు బిల్లుకి సరిపడా ఉన్నాయంట. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి ఆ లెటర్లో కూడా రాస్తా ఉన్నారు, నేను ఇప్పుడు కరెంటు బిల్లు కోసం వెయిట్ చేస్తా ఉన్నాను, ఎలాగ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి కానుక ద్వారా నేను కరెంటు బిల్లు కట్టగలిగాను అని రాసి మళ్ళీ ఇంకేం రాశారు తెలుసా, మీకు తెలుసు నేను చాలాసార్లు మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడాను, మీకు తెలుసు నేను చాలాసార్లు మిమ్మల్ని నిందించానని, మీకు తెలుసు నా ద్వారా ఎన్నో మాటలు వినబడినాయి, అయినప్పటికీ కూడా మీరు అవేమీ కూడా పట్టించుకోకుండా నా దగ్గరికి వచ్చి మోకరించి నన్ను ప్రార్థన చేయమని నాకు కానుక పెట్టారు, నిజంగా మీ ప్రేమ చాలా గొప్పది అని రాశాడంట. హల్లెలూయా. రాసిన తర్వాత నన్ను క్షమించండి అని రాసి ఆ క్షణం నుంచి ఆ దైవజనులతో మంచిగా సన్నిహితంగా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారంట. హల్లెలూయా. చూసారా,
తగ్గింపు స్వభావంతో కూడిన ఒక్క విషయం. మనమైతే ఏం చేస్తామో తెలుసా అండి, వాళ్ళ దగ్గర మోకరించడం కాదు, వాళ్ళ ప్రార్థన చేయమంటాం కాదు, మనం ప్రార్థన చేస్తామేమో తెలుసా, పలానా వ్యక్తి నన్ను ఇలా అంటున్నాడు ప్రభువా, ఆ వ్యక్తిని భూమి నుంచి తీసే. పలానా వ్యక్తి నన్ను ఇలా అవమానిస్తున్నాడు ప్రభువా, వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయిపోవాలి. పలానా వ్యక్తి ఈ విధంగా నన్ను గాయపరుస్తున్నాడు ప్రభువా, వాడిని ఎలాగైనా తుడిపి పెట్టేలాగా చేసేయ్యా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అని మనమైతే అదే విధంగా చేస్తాం ప్రార్థన. కానీ గొప్ప గొప్ప వారికి మనకి తేడా ఏంటండి? గొప్పగా వాడబడుచున్నారు వీళ్ళంటే ఎలా వాడబడుతున్నారు అనుకుంటున్నారు? గొప్పగా వీళ్ళు మంచి మంచి స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు అలా అంత స్థాయిలో ఎందుకు ఉంచారు దేవుడు అనుకుంటున్నారు? వాళ్ళకేంటి అన్ని వరాలు ఉన్నాయి, స్వస్థత వరం ఉంది, ప్రవచన వరం ఉంది, అంధకార శక్తులపై విజయాలు ఉన్న వారికి ఎలా ఉన్నాయంటే ఇవన్నీ వాళ్ళు దాటుకుంటూ వచ్చారు కాబట్టి, వారికి ముందున్నటువంటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు కాబట్టి, ఎవరో కూడా హాని చేసిన వారికి వాళ్ళు కీడు చేయాలని అనుకోలేదు కాబట్టి, ఎప్పుడూ కూడా అలాంటి ఉద్దేశం వారిలో రాలేదు కాబట్టి దేవుడు వారిని ఆ స్థాయిలో ఉంచాడు. హల్లెలూయా. దేవుడు వారిని అంత ఎత్తుకి ఎక్కించడానికి కారణం ఏంటంటే వారు వేసుకున్నటువంటి పునాది, దేవుని మాటలే వారి పునాది రాళ్లుగా వాళ్ళు మలుచుకుని ఆ స్థాయిలో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన చేసినటువంటి విధానాన్ని బట్టి మనమైతే అక్కడే తిట్టేస్తాం, నీ స్థాయి ఎంత, నువ్వు నన్నంత మాట అంటావా, అసలు నీ బ్రతుకెంత, నీ జీవితం ఎంత అని చెప్పి మనం నానా మాటలు మాట్లాడతాం, నానా గొడవ పడతాం. అసలు ఈయనెవరు ఇక్కడికి పిలిచారని చెప్పి చాలా హీనంగా నీచంగా మాట్లాడతాం మనమైతే. కానీ ఆ దైవజనుడు వెళ్ళి ఆయన దగ్గర మోకరించి ఆయన చేత ప్రార్థన చేయించుకోగానే ప్రేమతో ఆయన హృదయాన్ని గెలిచాడు. హల్లెలూయా. మీ శత్రువులను ప్రేమించండి అని మాటకి మనం చదువుతూ ఉంటాం, కానీ పలుమార్లు అది క్రియారూపంలో పెట్టడంలోనే నిజమైన విజయం ఉందని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అది అసలు చేయగలమా? అలాగా ఉండగలమా? అలాగా మనము బ్రతకగలమా? మనల్ని ఎవరో ఏదో ఒక మాట అంటే, ఎవరో ఏదో చిన్నబుచ్చేలాగా అంటేనే మనము కురింగిపోతాం, మనము మనసులో తిట్టుకుంటాం, పగ పెంచుకుంటాము. కానీ గొప్పవారు ఎప్పుడు గొప్పవారైపోవడానికి కారణము వారు చేసిన త్యాగాలే, వారు భరించినటువంటి శ్రమలే, శత్రువును సహితము ప్రేమించినటువంటి ఆ యొక్క మార్గాలే వారి విజయ సంకేతానికి గుర్తులు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నా చేత బాప్తిస్మం పొందడానికి వస్తున్నామంటే ఇలా జరగాలయ్యా కానీ అని అన్నప్పుడు ఈయన తర్వాత ఎప్పుడు కూడా నా చేత బాప్తిస్మం పొందించి నాకే చెప్తున్నావా అని ఎప్పుడు అనలేదండి. కాబట్టి యోహాను గారు తగ్గించుకున్నారు, యేసు వారు తగ్గించుకొని మంచి మనకి ఒక మాదిరిని అక్కడ చూపిస్తా ఉన్నారు. హల్లెలూయా. తర్వాత నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. వద్దయ్యా, నేను నీకు ఇవ్వటానికి అర్హుడిని కాదంటే ఆపేయబోతున్నానంట యోహాను గారు. అంతేగాని నేను తప్ప నీకెవరు లేరని హెచ్చులు లేవు అక్కడ. నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకి తగి ఉన్నది అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి వచ్చుట చూచెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొందారో వెంటనే ఆకాశము తెరవబడిందంట. ఎందుకని ఆకాశము తెరవబడింది? ఎందుకనంటే ఆయన మామూలు మనిషి అయితే అలాంటి క్రియలు జరగవు, మామూలు సాదా సీదా వ్యక్తి అయితే జరగవు. ఇప్పుడు చాలా మంది ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇదే కదండి, యేసుక్రీస్తు మనిషి, మామూలు వ్యక్తి, ఆయన భగవంతుడు కాదు, మీరు ఎందుకు పూజిస్తున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవానే మీరు పూజించాలి, ఆయనే తండ్రి, ఆయన పరలోకముందున్నాడు, ఈయన ఒక సాధారణమైన మనిషి, ఈయన ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే, ఈయన మీరు పూజించకూడదు అని చెప్పి చాలా 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 పోస్టులు పెడతా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు భగవంతుడు కాకపోతే గనక ఆకాశం ఎందుకు తెరవబడుతుంది? యేసుక్రీస్తు వారు భగవంతుడు కాకపోతే గనక దేవుని ఆత్మట పావురం ఆకారంలో దిగి వచ్చిందంట. ఎందుకు దిగి వస్తుంది? ఎవరైనా ఇప్పుడు కొన్ని లక్షల మంది మన కళ్ళ ముందు బాప్తిస్మములు పొందుతా ఉంటారు, ఆకాశాలు తెరవబట్ట ఎప్పుడైనా చూసారా? కొన్ని కోట్ల మంది యేసుక్రీస్తుని నమ్ముకుని మునిగి లెగుస్తా ఉన్నారు. ఎప్పుడైనా
దేవుని ఆత్మ పావురం ఆకారంలో దిగి వచ్చి రావటం ఎవరైనా చూసారా? ఎక్కడైనా సాక్ష్యం విన్నారా? ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుకుంటే అదైనా మీ చెవును పడిందా? అలాంటి ఏం జరగల. ఎందుకంటే మనం మామూలు మనుషులం కాబట్టి. ఆయన భగవంతుడు కాబట్టే ఆకాశం తెరవబడింది. హల్లెలూయా. ఆయన భగవంతుడు కాబట్టే దేవుని ఆత్మ పావురం ఆకారం వలె దిగి వచ్చింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అవసరమేనా అండి అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు అవసరం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే గనక మనలో మారు మనస్సుని కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన తప్పుల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఫలాల్ని వరాలను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసినటి ఈవులను ఆయన అనుగ్రహించడానికి మన కొరకు ఆయనకి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఎవరి పని వాళ్ళదేనండి. యేసుక్రీస్తు వారు ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు, యేసుక్రీస్తు వారు లేడంటానికి లేదు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు లేదు, తండ్రి మాత్రమే ఉన్నారంటానికి లేదు. తండ్రి ఉన్నాడనేది ఎంత ఖచ్చితమో, యేసు ఉన్నారనేది ఎంత ఖచ్చితమో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారనేది అంతే ఖచ్చితము. హల్లెలూయా. ఆయన తండ్రి మనకు కనబడడు. ఆయన ఎవరో చూడలేరు. ఎందుకంటే సమీపించరాని తేజస్సులో నిత్యము వసించుచు కోట్ల కొలది దేవదూతల మధ్య ఆ యొక్క కోటి సూర్య కాంతి కంటే ప్రకాశమానమైనటువంటి వెలుగుతో అటువంటి వెలుగులో ఉన్నటువంటి ఆయన్ని మనం చూడలేము అన్నమాట. ఇప్పుడు అంత గొప్ప దేవుడు మనకి మన యొక్క పాపాలను పోగొట్టడం కోసము మనలాగా రక్త మాంసములు ధరించుకొని మనందరి విమోచనము కొరకు ఆయన మనిషి రూపంలో యేసుక్రీస్తుగా దిగి వచ్చారు. హల్లెలూయా. ఆయన మనిషే కాదంటలేదు. ఎలా వచ్చారంటే భగవంతుడే మానవ స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు. ఎందుకు ఆయనకు అంత అవసరం అంటే మానవులముగా మన యొక్క ప్రతి పాపమును పోగొట్టడం కోసము, ఈ పాపం ఆ పాపం ఏ పాపం అని భేదం లేకుండా ప్రతి పాపము పోగొట్టడం కోసము, ఎంత ఘోరమైన పాపినైనా క్షమించడం కోసం ఆయన వచ్చారు. ఒకరోజు ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, ఇలాగే బహిరంగ సభలు జరుగుతూ ఉంటే ఒక తల్లి గారు వచ్చారంట. మీటింగ్ అయిపోయినా, అయ్యే యేసుక్రీస్తు వారు ఎంతటి పాపినైనా క్షమిస్తాడా అంటే ఎంతటి పాపినైనా క్షమిస్తాడట. మనుషుల్ని క్షమిస్తాడు, రాక్షసులను కూడా యేసుక్రీస్తు క్షమిస్తాడా అని అడిగిందట. రాక్షసులు క్షమించడం ఏంటమ్మా అంటే, నేను రాక్షసినే, నేను చిన్న పిల్లల్ని చంపేటటువంటి వ్యక్తిని, నేను కాన్పు పీటల దగ్గర ఆ యొక్క కాన్పు సమయంలో శత్రువులు ఇచ్చే డబ్బును తీసుకుని పసిపిల్లల గొంతుని నులిమి చంపినటువంటి వ్యక్తిని నేను. నిన్న కాక మొన్న కూడా ఒక పసిబిడ్డను చంపబోతుంటే ఆ కన్నుగుడ్లు బయటకు వచ్చినాయి. అంత భయంకరమైన రాక్షసిని నేను. నాలాంటి దాన్ని కూడా దేవుడు క్షమిస్తాడా అంటే ఆ విన్నటువంటి దైవజనులకి అలాంటి మనుషులు కూడా ఉంటారా ఈ భూమి మీదని భయంకరంగా అనిపించిందంట. అయితే ఆయన చెప్పారు, నీలాంటి వారిని కూడా దేవుడు క్షమిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె కన్నీరు గార్చినప్పుడు దేవుడు ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. లోకంలో పాపానికి ఏం తక్కువ అండి, లోకంలో చెడు విషయాలకి ఏం తక్కువ. అందుకే కదా న్యూస్ ఛానల్స్ ఒకటికొకటి ఎందుకు పెరిగిపోతా ఉన్నాయి. లోకంలో పాపం పెరిగిపోతా ఉంది, ఆ న్యూస్ ఛానల్స్ కూడా పెరిగిపోతానే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి పాపినైనా క్షమించేవాడే నా పరమ తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురం ఆకారం వలె దిగి వచ్చింది. అప్పుడు ఏమైందో చూడండి, ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరన్నారు? తండ్రి అంటున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. అన్న తర్వాత ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. హల్లెలూయా. నీవు నేను బాప్తిసం పొందితే ఎప్పుడైనా ఆకాశం తెరవబడిందండి? నీవు నేను బాప్తిసం పొందితే పావురం ఆకారం వల్ల పరిశుద్ధాత్మ మన మీదకి ఎప్పుడైనా వచ్చిందా? నీవు నేను బాప్తిసం పొందితే ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె నా ప్రియ కుమారుడు అనే స్వరం ఏదైనా వినపడిందా? నీవు నేను బాప్తిసం పొందితే ఈ బిడ్డ యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దం గాని ఎలాంటి మాట గాని వినబడిందా? అక్కడ భగవంతుడే వచ్చాడు కాబట్టే భగవంతుడే అక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనకు ముగ్గురు కనబడుతున్నారండి. తండ్రి అయిన దేవుడు కనబడుచున్నాడు, కుమారుడైన క్రీస్తు కనబడుచున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడుచున్నారు. తండ్రి లేడు, యేసుక్రీస్తు వారే మనకు ముఖ్యం అనుకుంటానికి వీలు లేదు. తండ్రి ముఖ్యమే, కుమారుడు ముఖ్యమే,
పరిశుద్ధాత్మ దేవుడు లేడు. యేసుక్రీస్తు వారిని తండ్రిని మాత్రమే కొలవాలంటానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యము, యేసుక్రీస్తు వారు ముఖ్యము. హల్లెలూయా. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి ఉన్నాడు దేని కొరకంటే పరలోకంలో ఉన్నాడు. కుమారుడు ఉన్నాడు ఎందుకంటే మన పాపాలన్నిటి నుంచి విడిపించడం కోసము, మన పాప సంఖ్యలన్నిటిని తెంపడం కోసము. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమును బాప్తిస్మము పొంది మునిగి లేస్తున్నామో మన పాత రోత జీవితం అంతా కూడా చచ్చిపోయి నూతన వ్యక్తిగా నూతన జన్మ మనము జన్మిస్తున్నాము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు ఆయన సిలువకు ఎక్కి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టారు కదండి. అప్పటితో మన పాపాలన్నీ కొట్టివేయబడింది. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఆయన ఏమన్నారో తెలుసా? నేను సత్య స్వరూపి ఆత్మను మీ యొద్దకు పంపుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అవసరం అంటే, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి, మనం వెనక జారిపోకుండా ఉండటానికి, మనము ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు చేసే తప్పు, నువ్వు చేసేది రైటు అని ఒక గైడర్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉంటారు. తండ్రి పరలోకమందున్నాడు, కుమారుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు నడిపిస్తారు? నీ యొక్క శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన నడిపిస్తారు. హల్లెలూయా. నడిపించిన దేవుడు ఆయన మన తుది శ్వాస వరకు మనల్ని వదిలిపెట్టడు. నీవు చేసేటటువంటి పాపిష్టి పనులు బట్టో, నీవు చేసేటటువంటి చెడ్డ కార్యాలను బట్టో నీకు నువ్వుగా దూరంగా వెళ్ళిపోతే అది వేరే విషయం, కానీ ఆయన నిన్ను మాత్రము విడిచిపెట్టనే పెట్టడు. కాబట్టి నా ప్రియులారా, యెహోవాయే దేవుడు కాదు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు కాదు, పరిశుద్ధాత్మ మాత్రమే దేవుడు కాదు, కానీ ముగ్గురు కూడా మన దేవుడు త్రియేక దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధించేటటువంటి తండ్రి త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని కూడా తక్కువ చేసి ఎవరిని కూడా ఎక్కువ చేసి మాట్లాడటానికి లేదు. ముగ్గురు కూడా ఒక్కరే అనే విషయాన్ని ఈ యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తా ఉంటాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయంగా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, మహోన్నత మహాగణుడ యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు నాయన. ఈరోజు నాయన తండ్రి బాప్తిస్మం యొక్క విలువని సత్యాన్ని యేసుక్రీస్తు వారంతటి వారే బాప్తిస్మం పొంది ఉండగా మేమెందుకు ప్రభా ఆలస్యము చేయుచున్నామని ప్రభా లేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఎంత అవసరమో నాయన ఈ యొక్క మాటల ద్వారా మాతో మాట్లాడినందుకే నాయన నీకు వందనాలు. త్రిత్వమై ఉన్న నీవు నాయన మాతో ఏ విధంగా మాట్లాడుచున్నావో, ముందుకు నడిపిస్తున్నావు, అటు జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించమని ప్రతి పనిలో ప్రభువా మిమ్మల్ని స్మరించుకుంటూ ముందుకు వెళ్తూ మీకు ఇష్టలుగా మా కడ ఊపిరి ఉన్నంత కాలము కూడా యోగ్యులముగా మీకు మహిమ తెచ్చే వారముగా మీ రాజ్యాన్ని ప్రకటించే వారముగా మా బ్రతుకులు ఉండగలుగుతున్న సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.